పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా మునుబోయి సిపిఆర్ కళ్యాణ మండపంలో ఆదివారం నాడు రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు పొదులకూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏ శివరామకృష్ణారెడ్డి తెలిపారు. నోవా బ్లడ్ బ్యాంకు వారు రక్త సేవలు చేయడం జరుగుతుందన్నారు. మునుబోలు మండలంలోని యువత ముందుకొచ్చి రక్తదానం చేయవలసిందిగా సీఐ విజ్ఞప్తి చేశారు. రక్తదానం చేయడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగిన సమయంలో ఎంతో ఉపయోగపడతాయన్నారు. రక్తదానం చేయడం అనేది ఒక మహోన్నత కార్యక్రమం అన్నారు. హైవేపై రోడ్డు ప్రమాదాలు తగ్గడానికి ప్రత్యేక ఏర్పాట్లతో తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. టూ వీలర్ నడిపే వాళ్ళందరికీ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని అవగాహన కల్పిస్తున్నామన్నారు. అలాగే మండలంలో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తూ డ్రంక్ అండ్ డ్రైవ్ పై ప్రజలకు అవగాహన కూడా కల్పిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో మునుబోలు ఎస్ఐ ఎం శివరాకేష్, ఏఎస్ఐ మహాలీల బాబు, సిబ్బంది భాస్కర్ పాల్గొన్నారు. కమెమరేషన్ డే సందర్భంగా రేపు ఆదివారం నాడు మనుగోలు సిఆర్ రెడ్డి కళ్యాణ మండపంలో బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహిస్తున్నామని నోవా బ్లడ్ బ్యాంక్ వాళ్ళు అటెండ్ అవుతారు. 26వ తారీఖు అంటే సండే ఉదయం 8 గంటలకు స్టార్ట్ అవుతుంది. దాదాపు 200 మెంబర్స్ దాకా బ్లడ్ డొనేట్ చేసేటువంటి అవకాశం ఉంది. పోలీసు సోదరులు అట్లాగే మనుగోలు మండలంలోని యువత అందరూ కూడా బ్లడ్ డొనేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అనేక రోడ్డు ప్రమాదాల్లో బ్లడ్ పోయి చాలామంది మృత్యువాత పడుతూ ఉన్నారు. అట్లాగే తలసేమియా లాంటి కొన్ని డిసీజ్కి కూడా బ్లడ్ అవసరం ఉంటుంది. వాటిని దృష్టిలో పెట్టుకొని మా గౌరవ ఎస్పీ అజితా విజయంల ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు అట్లాగే మా డిఎస్పీ శ్రీనివాసరావు గారి సూచనలతో ఏర్పాటు చేస్తున్నాం. దీనిలో అందరూ పాల్గొని బ్లడ్ డొనేషన్ చేయవలసినటువంటి ఉత్సాహం ఉన్న వాళ్ళు అటెండ్ కావాల్సిందిగా ఇప్పుడు రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నాం. దానిలో భాగంగా అందరినీ టూ వీలర్ నడిపే వాళ్ళని హెల్మెట్ కంపల్సరీగా పెట్టుకోమని, అలాగే పిలియన్ రైడర్ కూడా హెల్మెట్ పెట్టుకున్నట్లయితే రోడ్డు ప్రమాదాలు జరగకుండా నివారించుకోవచ్చు. పొరపాటును జరిగినా కూడా మృత్యువాత పడకుండా ఉంటాం. అట్లాగే నేషనల్ హైవేలో మనుగోలు పోలీస్ స్టేషన్ పరిధిలో మీడియం కటింగ్స్ 7 చోట్ల ఉన్నాయి. అక్కడ యూటర్న్ తీసుకునేటప్పుడు సడన్గా తీసుకోకుండా సిగ్నల్ లైట్ వేసుకోవటం, దూరం నుంచి చేయి చూపించుకొని టర్న్ తీసుకోవాలని, అలాగే ఆపోజిట్లో వచ్చేటువంటి వెహికల్స్ని గమనించుకొని టర్నింగ్ తీసుకోవాలని కోరుతున్నాం. రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు ముఖ్యంగా టూ వీలర్స్ ఎడం వైపునే పోవాలి. కుడివైపుకి ముందుకు వెళ్ళేటువంటి వెహికల్స్ని అనుమతించాలి. ముఖ్యంగా కూడళ్ల దగ్గర, అడ్రోడ్ల దగ్గర టర్న్ తీసుకునేటప్పుడు జాగ్రత్త వహించాలని తెలియదు. ప్రతిరోజు కూడా ఇంపార్టెంట్ జంక్షన్స్లో, అలాగే వివిధ గ్రామాల నుంచి నేషనల్ హైవే ఎక్కేటువంటి పాయింట్ల వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తూ ఉన్నాం. అవేర్నెస్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. అన్ని గ్రామాల్లో యువతకి డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన వాళ్ళ మీద కేసు పెట్టి ఛార్జ్షీట్ ఫైల్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి ఒక్కొక్కరికి 10,000 రూపాయలు జరిమానా కూడా ఇస్తున్నారు. అయితే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దని చెప్పేసి పదే అలర్ట్ చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ సార్.